ఈ మధ్యకాలంలో యాంటీ నక్సల్ యాక్టివిటీస్ని ఇంద్రావతి నేషనల్ పార్క్లో కండక్ట్ చేశారు. ఇది బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం 1981లో ఇంద్రావతి నేషనల్ పార్క్ని నోటిఫై చేశారు. అండ్ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా 1983లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ని నోటిఫై చేయడం జరిగింది. సో ఇంద్రావతి నేషనల్ పార్క్ అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్, సో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో దీనికి నేమ్ ఎలా వచ్చింది? ఇంద్రావతి రివర్ నుంచి ఈ నేమ్ అనేది వచ్చింది, ఇంద్రావతి నేషనల్ పార్క్. ఇంద్రావతి రివర్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఫ్లో అయ్యే రివర్. సో ఈ టైగర్ రిజర్వ్ 3 డిఫరెంట్ టైగర్ రిజర్వ్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని కవాల్, తడోబా ఇన్ మహారాష్ట్ర అండ్ కన్హా ఇన్ మధ్యప్రదేశ్. సో ఈ 3 టైగర్ రిజర్వ్ ని ఇది కనెక్ట్ చేస్తుంది. ఈ నేషనల్ పార్క్ లో మెయిన్ గా రేర్ వైల్డ్ బఫెల్లోస్ ఉంటాయి. సో ఈ రేర్ వైల్డ్ బఫెల్లోస్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ IUCN రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ లిస్ట్ లో ప్లేస్ చేశారు. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద Schedule 1లో ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క వెజిటేషన్ చూసుకుంటే ఈ నేషనల్ పార్క్ లో 3 మేజర్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మాయిస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ విత్ టీక్, మాయిస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ వితౌట్ టీక్ అండ్ సదరన్ డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి. ఫ్లోరా చూస్తే టీక్, అచార్, కర్రా, కుల్లు, సీషం, సేమల్, హల్దీ, అర్జున్, బేల్ అండ్ జామున్, ఇది ఫ్లోరా. ఫౌనా నీల్గాయ్, బ్లాక్ బక్, సాంబార్, గౌర్, టైగర్, లెపర్డ్, చీతల్ అండ్ స్లాత్ బేర్. మనం ఇందాక చూసాం కదా, వైల్డ్ బఫెల్లోస్ కూడా ఇందులో మెయిన్ గా ఉంటాయి. సో ఇది హోమ్ ఫర్ వైల్డ్ బఫెల్లోస్.